పర్ఫెక్ట్ సినిమా, పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఆర్క్స్, పర్ఫెక్ట్ స్టోరీ. చూసాను సామి, చాలు. హలో ఆడియన్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ద పర్ఫెక్ట్ మూవీ, ద మోనాలీసా ఆఫ్ ఫిల్మ్స్, గరుడన్ గురించి. ఈ సినిమా మా ఇంట్లో కూర్చొని మొబైల్ ఫోన్లో చూస్తూ ఎంత గట్టిగా అరిచానంటే మా చుట్టుపక్కల నైబర్స్ అందరూ భయపడ్డారు. ఇదే థియేటర్లో చూసుంటే నా సామి రంగా గొంతు పోయిండేదంతే. అసలు మాసస్య మాసోభ్య అడ్డ ఎన్న యాక్టింగ్ తలైవా, ఎన్న యాక్టింగ్. నార్మల్గా ఏదైనా ఏడుపుగొట్టు సీన్ వస్తే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసుకుంటాం. అట్లాంటిది నాకు అతనితో కూర్చుని ఏడవాలనిపించింది బ్రదర్. అంత బాగా చేశాడు యాక్టింగ్. కొన్ని బ్రెత్లెస్ డైలాగ్స్ ఉంటాయి సూరి గారివి, పిచ్చెక్కిచ్చాడు అంతే అసలు. ఇంకా ఉన్ని ముకుందన్ గారు, శశికుమార్ గారు, వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్స్ అయితే అసలు అబ్బో వేరే లెవెల్. యువన్ శంకర్ రాజా గారి మ్యూజిక్ అయితే హాంటింగ్ బ్రదర్. అసలు ఇట్లాంటి స్టోరీ మన తెలుగులో ఉన్న యంగ్ హీరోస్కి ఒక్కటి పడితే నా సామి రంగా. అవన్నీ కాదే, ఈ సినిమాని రీమేక్ చేసి పడేయండి. ఈ సినిమాలో ఒక్క అన్ఇంపార్టెంట్ సీన్ లేదు, ఒక్క అన్ఇంపార్టెంట్ క్యారెక్టర్ లేదు. పర్ఫెక్ట్గా అన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకున్నారు. 1-2 సీన్లు అయితే పీక్స్. అసలు ఇంటర్వెల్లో సూరి గారు చేసిన పర్ఫార్మెన్స్ కొంతమంది కాంతారాకి దగ్గరగా ఉందంటారు, కానీ ఆ క్యారెక్టర్కి అదే చేయాలి, ఇంకా స్కోపే లేదు. శివరాఖరికి మనం చెప్పొచ్చేది ఏంటంటే, అందరూ అదేదో రేటింగ్ ఇస్తారు కదా, 2 out of 5 స్టార్, 3 out of 5 స్టార్స్ అని. అలా మనం 6 out of 5 స్టార్స్ ఇవ్వచ్చండరా? ఇది మా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో మాకు కమెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బాయ్ బాయ్, సీ యూ బ్రదర్.